ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఓ చిరు వ్యాపారి పచ్చనేత వేధింపులు తాళలేక ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇండూరి నాగభూషణ్ రావు ఆస్తిని టీడీపీ నేత వడ్డీ వ్యాపారి డబ్బీ కృష్ణ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని డబ్బులివ్వకుండా బెదిరింపులకు దిగాడు. దీంతో వేధింపులను భరించే ఓపిక లేక చివరికి నాగభూషణ్ రావు ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఓ ఆడియో విడుదల చేసిన నాగభూషణ్ రావు తన మరణానంతరం కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని మృతుడు కోరాడు. కృష్ణ, నీకేం ద్రోహం చేశాను? నేను స్నేహితుడు అని నమ్మాను కదా, ఇంకెవరిని నమ్మాలి? చెడిపోతే స్నేహితుడిని కలాలంటారు. అలాంటి స్నేహితుడే మోసం చేస్తే ఇంకెవరితో చెప్పుకోవాలి? న్యాయమేనా? నాకేదైనా కష్టం వస్తే నీతో చెప్పుకుంటావు. అలాంటిది నువ్వే నన్ను కష్టాలు పాలు చేస్తుంటే ఏం చెప్పాలి? ఇప్పుడు నువ్వు చేసిన ఆర్థిక అరాచకం వల్ల నేను ఇబ్బందులు పడుతున్నాను. ఏమి న్యాయంగా నీ డబ్బులు నువ్వు రూపాయి వడ్డీ అనేది తీసుకొని ఉంటే నా డబ్బుకు నేను డబ్బు అలాగ ఉంటుంది. నా రిటైర్మెంట్కి పనికి వస్తుంది, నా జీవనం సాగిపోద్ది. నీకు ఆస్తి విలువ పెరిగింది. పోనీ పెరిగిన దానికైనా ఇంత ఆస్తిని అప్పచెప్పాడు, ఆడి వల్ల ఇంత డబ్బు వచ్చింది. నాకు కనీసం ఆలోచన లేకుండా, విశ్వాసం లేకుండా ఉన్న కొద్దిపాళ్ళు ఇంత డబ్బు, నా ఆర్థిక స్తోమత నీకు తెలుసు. ఆ ఉన్నది కూడా నువ్వు లాగేసుకుంటుంటే ఏమి చేయలేక నిస్సహాయుడిని అయిపోయి 4 సంవత్సరాలుగా నరకం అనిపిస్తున్నాను. నేను చెప్పాను కదా, నువ్వు ఎప్పుడైతే ఈ పని చేసావో, నువ్వు చెప్పిన మాటకు నిలబడలేదో, ఆ మరుసటి రోజు నా 2 వారాల్లోనే పక్క షాప్ ఖాళీ అయిపోతుంది. కృష్ణ, నా డబ్బు నాకు ఇచ్చి అందులోకి వెళ్ళిపోతాను, ఎందుకు నాకు గొడవ అని అంటే, వచ్చి అప్పుడే ఎందుకు ఉండను. ఎందుకు? నా భయం నాది. నెలకి 20,000 అదనంగా నా డబ్బు కింద తీసుకుంటాను. నెలకి 20 అంటే నా బ్రతికెంతరా? ఈ వయసులో నేను ఎంత కష్టపడుతున్నాను? కనీసం ఒక్కరోజే ఆలోచించా. ఉదయం షాప్ తీసి రాత్రి వరకు ఉండి సాయంకాలం వచ్చి గెద్దలా నువ్వు తన్నుకు వెళ్ళిపోతుంటే నేనేం చేయలేని నిస్సహాయుడిలా ఉన్నాను.